రీచ్ అవ్వట్లేదేంటి? సరే, నేను లక్ష్మి గారికి ఫోన్ చేస్తాను. జాను, హాస్పిటల్ నుంచి నర్స్ ఫోన్ చేస్తోంది. హలో మేడం, మీరడిగిన రికార్డ్స్ చూశాను. ఆ రోజు ఇద్దరు డెలివరీ అయ్యారు. ఎవరు వాళ్ళు? ఒకరు లక్ష్మి, ఇంకొకరు పార్వతి. పార్వత? ఆవిడెవరు? ఆవిడ గురించి పెద్దగా వివరాలు లేవండి. మీరు చెప్పిన ఆడపిల్ల పుట్టింది ఆవిడకే. ఉంటాను మేడం. ఎవరా పార్వతి? పార్వతి ఎవరు? ఏమో తెలియదు సార్. హాస్పిటల్ ఆవిడ గురించి పెద్దగా వివరాలేం లేవు. ఫోన్ నెంబర్ ఏదైనా ఉందా? లేదు సార్. ఆవిడ 1-2 సార్లు పాప కోసం ఈ హాస్పిటల్కి వచ్చి వెళ్ళారంట. సరే, ఇంకేమైనా వివరాలు తెలిస్తే కనుక్కొని నాకు కాల్ చేయి. అంటే లక్కీ మదర్ పేరు పార్వతి అన్నమాట. ఆవిడ లక్కీ కోసం వెతుకుతూ ఉంది, కానీ తన వివరాలు హాస్పిటల్కి చెప్పలేదు. ఆవిడని ఎలా కనిపెట్టడం? మనీషా, పార్వతి ఎవరు కొత్తగా ఎంటర్ అయింది? తను ఎంటర్ అవ్వలేదు, నేనే ఎంటర్ చేశాను. నువ్వు చేశావా? ఎలా? ఎలా అంటే, హలో, ఎవరు? ఒకసారి నీ బ్యాంక్ అకౌంట్ చెక్ చేసుకో. నా అకౌంట్లో ఇప్పుడే ఎవరు 5 లక్షలు వేశారు మేడం. నేనే వేశాను. ఎందుకే సార్ మేడం? ఎవరు మీరు? మిత్ర సార్కి కాబోయే వైఫ్ని. నువ్వు నాకు పని చేసి పెట్టాలి. ఏం చేయాలి మేడం? ఓకే మేడం. ఫోన్ రీచ్ అవ్వట్లేదేంటి? సరే, నేను లక్ష్మి గారికి ఫోన్ చేస్తాను. అవును జాను, లక్కీకి జ్వరం తగ్గితే రాముల వారి గుడికి వస్తానని మొక్కుకున్నాను. మంచిదే కదక్కా, రేపే మొక్కు చెల్లించు. మొక్కు తీర్చడం సమస్య కాదు వివేక్. ఆఫీస్ గురించి ఆలోచిస్తున్నావా? నేను వదిన వెళ్తా ఉన్నాయా? ఆయన ఆఫీస్కి వెళ్తే ఎలా జాను? మీ బావగారిని కూడా గుడికి తీసుకొస్తానని మొక్కుకున్నాను, కానీ ఆయన్ని ఎలా పిలవాలో తెలియడం లేదు. నువ్వు ఒప్పిస్తే బావుగారు రారంటారా అక్క? ఖచ్చితంగా రాను అంటుంది. తను లేకుండా నేను ఒక్కడిని ఈ మొక్కు చెల్లించలేను. అంటే వదిన్ని నీ భార్యగా ముక్కు చెల్లించమంటున్నావా, లేదా లక్కీని కాపాడిన దానికి చెల్లించమంటున్నావా? నువ్వు నీ రక్తం ఇచ్చి లక్కీని కాపాడావు కాబట్టి బావుగారు తప్పకుండా నీ మాట వింటారనిపిస్తుందక్క. ఆయన విన్నా మనీషా దేవి అని అత్తయ్య గారు అడ్డుపడతారు కదా. తనకంటే ముందు నువ్వడ్డుపడేలా ఉన్నావేంట్రా? ముందే ఒక క్లారిటీ ఉండాలి కదన్నయ్యా. లక్కీ కోసమే మొక్కు తీరుస్తున్నావని అందరితో క్లారిటీగా చెప్పే అక్క. ఎవ్వరూ అడ్డుపడరు. ఏమోనే, ఆయన్ని అడగాలంటేనే ఏమంటారో అని భయంగా ఉంది. తనను అడగాలంటే ఏదోలా ఉంది. నా తరపున నువ్వు అడగచ్చు కదరా, తను నీ మాట వింటుంది. సరే అక్క, ఈ విషయం డైనింగ్ టేబుల్ దగ్గర డిసైడ్ చేద్దాం. డిన్నర్ చేసేటప్పుడు మీ భావన అడుగుతావు కదా. సారీ. అయ్యో, నీకు ట్రాఫిక్ సెన్స్ లేదా? నేను అటు వెళ్ళాలి, నువ్వు ఇటు రావాలి. అనుకోకుండా జరిగిన యాక్సిడెంట్ ఇది. అయినా ఒకసారి తలలో ఢీ కొట్టుకుంటే కొమ్ములొస్తాయని దేవుడు మనల్ని రెండోసారి కూడా ఢీ కొట్టుకునేలా చేశాడేమో. ఈ లాజిక్లకేం తక్కువ లేదు. అవును, లక్కీకి వాళ్ళ అమ్మని చూపిస్తాను అని ప్రామిస్ చేసావంట. ట్రై చేశానండి. లక్కీ మదర్ ఎవరో పార్వతి అని తెలిసింది. నాకు కూడా పార్వతి గురించే చెప్పారు. తను లక్కీ కోసం 2-3 సార్లు హాస్పిటల్ కూడా వచ్చి వెళ్ళిందట. ఆవిడిక్కడికి రాకుండా ఉంటే చాలు,
అదేంటండి? లక్కీ తన కన్నతల్లిని చూడాలనుకుంటుంది కదా. ఆవిడొస్తే లక్కీని తీసుకెళ్ళిపోతుంది కదా. లక్కీ లేకుండా నేను ఉండలేను. సరే. హలో, ఉమ్? ఆ గదిలోకి వెళ్తున్నావేంటి? అది నా గది. తెలుసు, లక్కీ దగ్గర పడుకోవడానికి వెళ్తున్నా. ఏం అక్కర్లేదు. లక్కీకి ఇప్పుడు జ్వరం తగ్గింది కదా, తన పక్కన నేనే పడుకుంటాను. లక్కీ నన్నే పడుకోమంటుంది. ఈ ఒక్క రాత్రికి మీరు జున్ను పక్కన పడుకోండి. వాడు నైట్ అంతా నిద్రపోకుండా కబుర్లు చెప్తున్నాడు. తండ్రి కొడుకులు కబుర్లు చెప్పుకోవడం మంచిదేగా. ఏ లక్ష్మి, ఏంటి నీ ఉద్దేశం? చూస్తుంటే నువ్వు వాడు ఈ రూమ్లోనే సెటిల్ అయ్యేలా ఉన్నారు. హే, మంచి ఐడియా కదా నాన్న. నువ్వు, అమ్మ, నేను, జున్ను అందరం ఇక్కడే పడుకుందాం. బాగుంటుంది. వద్దులకి, ఎవరి రూమ్లో వాళ్ళు పడుకోవాలి. అయితే నువ్వు వెళ్ళి జున్ను రూమ్ లో పడుకో, నేను అమ్మ ఇక్కడ పడుకుంటాం. వెళ్ళు నాన్న. గుడ్ నైట్ బంగారం. గుడ్ నైట్ నాన్న. నాకు నిద్ర వస్తుందమ్మా, నేను పడుకుంటాను. పాలు తాగి పడుకుంది గాని ఇప్పుడే తీసుకొస్తాను. ఉమ్.